ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక పట్టణ కళా సంస్థల ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో జాతీయ ఇంద్రజాలికలు రఘును సత్కరించారు. సృష్టిలోని 64 కళల్లో ఇంద్రజాలం ప్రధానమైందని, పురాణ కాలం నుండి ఇంద్రజాలం ఉందని, ఈ ఇంద్రజాలంతో ఎందరో కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవాది శ్రీనివాస్ అన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోడు శ్రీనివాస్ మాట్లాడుతూ కళలతోనే సామాజిక చైతన్యమని, ఇంద్రజాలం ఒక అద్భుత కళ అని కొనియాడారు. అనంతరం చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా మెజిషియన్ రఘును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాపాక వెంకన్నబాబు, అధ్యాపకులు పి అమూల్యరావు, పి రాజబాబు, నంబూరి శివరామరాజు, ప్రముఖ డోలు విద్వాంసులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఇంద్రజాలకుల దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ ఇంద్రజాలకుడు నంది అవార్డు గ్రహీత మ్యాజిక్ రఘు గారికి ఇక్కడ ఘన సన్మానం భీమవరం పట్టణంలో జరిగింది. చాలా ఆనందదాయకం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంద్రజాలకుడు పీసీ సర్కార్, ప్రోతుల చంద్ర సర్కార్ గారు జన్మదినోత్సవాన్ని వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా భారత ప్రభుత్వం వారి జన్మదినాన్ని ప్రపంచ ఇంద్రజాలకుల దినోత్సవంగా ప్రకటించడం, ఆ సందర్భంగా ఇక్కడ వేడుక చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి భీమవరం పట్టణంలో ఉన్న కళాకారులు, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం వారికి కూడా సహృదయ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మెజిషియన్ దినోత్సవం సందర్భంగా మెజిషియన్ రఘు గారిని సత్కరించడం ఆనందదాయకం. ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మరి ఎంతోమందికి ఉత్సాహాన్ని కలిగించారు. మరి ఆయన్ని ఈరోజు సత్కరించుకోవడం మన భీమవరానికే గర్వకారణం. మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి వారు సత్కరించడం మా ఆనందదాయకంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘు, మెజిషియన్. మరి మెజిషియన్గా ఏపీ, తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్, ఆల్ ఇండియా నంది అవార్డు, వరల్డ్ రికార్డ్, బెస్ట్ సౌత్ ఇండియా టాలెంట్ అవార్డు, అలాగే లేటెస్ట్గా మరి జాదు ప్రవీణ బిరుదు మరియు గరుడ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి అంతర్జాతీయ ఇంద్రజాలకుల దినోత్సవాల సందర్భంగా మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి మా చెరుకువాడ రంగసాయి గారు ఆధ్వర్యంలో, అలాగే మరి మా జవాది శ్రీనివాస్ గారు, వెంకన్నబాబు గారు, మరి కళాకారులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు నన్ను సత్కరించుకోవడం నాకు చాలా సంతోషకరంగా భావిస్తున్నానండి. మరి ఉత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ ప్రవృత్తి మెజిషియన్గా ఒక ఉన్నత స్థాయికి రావడానికి గల కారణం మా చెరుకువాడ రంగసాయి గారు, గౌరవనీయులు పెద్దలు, వారి ఆశీస్సులతో మరి ఇంకా మరెన్నో అవార్డులు తీసుకుంటూ వారి యొక్క ఆదరాభిమానాలకి లోబడి ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.